ఇంకొకటి శేఖర్ గారు, మనం జనరల్గా మీరు ఇందాక అన్నట్టు రెమ్యునరేషన్ విషయంలో ఏమైనా తేడాలు వచ్చి చాలా మంది కంటెస్టెంట్స్ని తీసేసారేమో, అంటే పెట్టుకున్నారు కొంతమందిని, కొంతమంది తీసేసారు, అవి సెట్ అవ్వలేదేమో అనుకున్నాం కదా. అసలు ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి అసలు ఎంత ఉండొచ్చు రెమ్యునరేషన్, వాళ్ళకి ఎలా ఏ ప్రాతిపదికన సెట్ చేస్తారు అసలు వాళ్ళ రెమ్యునరేషన్ విషయాలు? రెమ్యునరేషన్ యాక్చువల్గా రెమ్యునరేషన్కి సంబంధించి అసలు ఎవరు మన ఇప్పుడు వెళ్ళిన వాళ్ళే కానీ, లేదని అంటే ఇంతకు ముందు సీజన్లోకి వెళ్ళిన కానీ రెమ్యునరేషన్ ఎంత అని అంటే మంచిగా ఇచ్చారు, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు, ఇలా తిప్పి సమాధానంలో చెప్తారు తప్ప నీకు ఎంత ఇచ్చారని అంటే అది వాళ్ళు ఎవరు నెంబర్ చెప్పరు. క్లోజ్ ఫ్రెండ్స్కి క్లోజ్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళని బట్టి మనం రెమ్యునరేషన్ ఇతనికి ఇంత ఇతనికి ఇంత ఇతనికి ఇంత అని చెప్పేసి మనం లెక్కలు వేయొచ్చు. కానీ వాళ్ళు అసలు ఇప్పుడు మన జీతం ఎంత అని మనల్ని అడిగితే మనం మన ఇంట్లో వాళ్ళకే సరిగా చెప్పం. అలాంటిది వాళ్ళు మీకు రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు ఎందుకు చెప్పరు అని అంటే వాళ్ళు దాన్ని అగ్రిమెంట్ కూడా అందరికి ఒకలాగే ఉండదు. రెమ్యునరేషన్ విషయంలోని కంటెస్టెంట్ను బట్టి, వాళ్ళకున్న సెలబ్రిటీ హోదాను బట్టి, తర్వాత వాళ్ళకున్న సినిమా అవకాశాలను బట్టి, లేదనంటే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు తీసుకుంటున్న ఒక టీవీ షోలకి తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకునే ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇలా పర్సన్కి రెమ్యునరేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. అందరికీ ఒకటే జీతం అన్నట్టుగా ఉండదు, అసలు అలా కూడా జరగదు కూడా. ఏ సీజన్లోనూ కూడా అలా జరగదు. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు, తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే రెమ్యునరేషన్ అంటే ఎంత ఇచ్చారు అనేది మనకు పర్టికులర్గా చెప్పలేము. అది మన లాస్ట్లో ఎవరికి ఎంత అనేది చెప్పేసి ముందు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు కంపారిజన్ చేసి ఎంతో చెప్దాం. అయితే ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ అనేది ఏ ప్రాతిపదికన అన్నారు కదా, అది ఎలా అని అంటే ఒకటి ఏంటంటే అక్కడ 2 కింద ఉంటారు. అక్కడ ఒకటి వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్లకి ఒక రెమ్యునరేషన్ ఉంటుంది, మేము కావాలి బిగ్ బాస్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళే నాకు కావాలి ఇతను రావటం వల్ల కంటెంట్ వస్తుంది, ఇతను రావటం వల్లే మనకి షో మొత్తం నడుస్తుంటుంది, ఇతను మనకు కావాల్సిందే అని అనుకున్నారు అని అనుకో, వాళ్ళకి రెమ్యునరేషన్ అనేది పెద్ద మ్యాటరే కాదు. వాళ్ళు అడుగుతారు. అంటే అడిగిన దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డేకి ఒక 1 lakh తీసుకుంటున్నారు అని అనుకుందాం. ఒక షూట్కి వెళ్ళినప్పుడు 1 lakh తీసుకుందాం అని అనుకుందాం. సరే బిగ్ బాస్కి వస్తున్నాం కదా, మాకు 2 lakhs ఇవ్వండి అని అడగొచ్చు. వాళ్ళకున్న అంటే వాళ్ళు రావడం వల్ల మనకి షోకి ప్లస్ అవుతుంది అని అనుకుంటే 2 lakhs ఇవ్వచ్చు. డేకి అన్న ఒక్కొక్కరు 3 lakhs ఇవ్వచ్చు, చెప్పలేము. అదంతా ఉండాలి కదా అని చెప్పేసి ఈ లెక్కలన్నీ ఉండుంటాయి. సో అలా కాకుండా బిగ్ బాస్ మాకు కావాలి అని అనుకుని వచ్చిన వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. ఎవరు బాబు నువ్వు ఎంత ఇస్తే అంత చాలేరా బాబు అని చెప్పి మాకు అవకాశం ఇది చాలా అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ అవకాశం రావటం వల్ల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు ఆ రేఖా బోజ్ అనే అమ్మాయి అసలు నాకు రెమ్యునరేషనే అవసరం లేదని చెప్పేసి అన్నారు. అంటే నాకు బిగ్ బాస్ అవకాశం అంటే నాకు సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏమీ లేవు, టీవీ షోలు లేవు, ఎలాగో అంటే ఒక సెలబ్రిటీ కింద నేను ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఎంత ఇచ్చినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే ఫ్రీగా అయితే వెళ్ళి మీరు ఫ్రీగా చేసేయండి అనే అవకాశం కూడా ఉంది. వచ్చారు కాబట్టి సో వాళ్ళకి మిగతా వాళ్ళలాగే ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకంటే ఎంత అయితే రెమ్యునరేషన్ అయితే మాత్రం మస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పర్సన్కి ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూస్తే మనకి పర్సన్కి మనకి మారిపోతూ ఉంటుంది. హైయెస్ట్ రెమ్యునరేషన్ గత సీజన్లతో మనం కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు మొన్న 14 మంది కంటెస్టెంట్లోని మనకి అసలు అక్కడ రెమ్యునరేషన్ ఎలాగిస్తారు అని అంటే వారానికి ఒకసారి చెప్పున ఇస్తుంటారు. అంటే ఎన్ని వారాలు హౌస్లో ఉండంటే అన్ని వారాలకి రెమ్యునరేషన్ ఇస్తుంటారు. అంటే ఒక వారం 1వ వారం ఇంత, 2వ వారం దానికి రెట్టింపు, 3వ వారం దానికంటే ఎక్కువ ఇలాగ ఉండదు. ఫిక్స్డ్గా వారానికి 2 లక్షలు అంటే 2వ వారం కూడా 2 లక్షలు, 3వ వారం కూడా 3 లక్షలు, ఇంతే ఉంటుంది. పెంచుకుంటూ వెళ్ళటం, నువ్వు 6వ వారంకి వచ్చిన తర్వాత ఎంత ఇస్తామని చెప్పేసి అలాగేముండదు. నెక్స్ట్ మనకి రెమ్యునరేషన్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత కొంత అమౌంట్ అని అంటే అందరి విషయాల్లో ఇదే జరుగుతుంది అని అంటే కొంత స్టార్టింగ్లో ఒక అడ్వాన్స్. ఇప్పుడు లేనో అంటే బిగ్ బాస్లోకి వెళ్తాను అంటే షాపింగ్లని ఇలా చాలా ఖర్చు ఉంటుంది. లేదంటే బయట ఎక్కడైనా కంట్రీస్లో బయట ఎక్కడైనా ఉన్నారని అంటే బయట లాస్ట్ టైం నైని పావని
ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుని వచ్చింది ఆమె 10 లక్షలు అంతా ఖర్చు అయిందని ఉన్నది ఒక వారమే. ఆమె రెమ్యునరేషన్ లెక్కలు ఈ లెక్కలు చూస్తే ఆమె ఇంకా లాసే చెప్పాలని అంటే. సో కానీ ఆమెకి బిగ్ బాస్కి రావడం వల్ల ఎంతో కొంత గుర్తింపు వస్తుంది కదా అని చెప్పేసి వచ్చారు. సో అలా మనకి ఖర్చులు స్టార్టింగ్ ఫస్ట్ వీక్ వెళ్తున్న వాళ్ళు 2 వారాలు ఉన్నా 3 వారాలు ఉన్నా రెమ్యునరేషన్ వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా ఆ 3 వారాలు 4 వారాల రెమ్యునరేషన్ వాళ్ళ ఖర్చులతో సమానం అయిపోతుంటుంది. ఎందుకనంటే రకరకాల వాళ్ళ డ్రెస్సింగ్, ఎందుకనంటే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ మేకప్లు కానీ లేదనంటే వాళ్ళు ఇక్కడికి రావడం ఫ్లైట్ ఖర్చులు కానీ చాలా బయట నుంచి వచ్చిన ఫ్లైట్ ఖర్చులు ఇలా చాలా ఖర్చులు ఉంటాయి అందులోకి వెళ్ళినప్పుడు. సో రెమ్యునరేషన్ అని అంటే మనం బిగ్ బాస్కి వెళ్ళటం వల్ల డబ్బులు వస్తాయి అని అనుకుంటే ఒక 5 వారాలు దాటి ఎక్కువ రోజులు ఉంటేనే సేవింగ్స్ లాగా ఉంటుంది తప్ప ఒక 5 వారాల కంటే ముందు వచ్చారు అంటే వాళ్ళకి రెమ్యునరేషన్తో సంబంధం లేదు, నాకు ఏ లోటు లేదు అని అనుకున్న వాళ్ళ విషయంలో అది సెపరేట్ మళ్ళీ అది. కానీ బిగ్ బాస్కి వెళ్ళటం వల్ల నేను ఆర్థికంగా బలపడతాను అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ రెమ్యునరేషన్ 5 వారాలు దాటిన తర్వాత ఉంటేనే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటనంటే ఈ రెమ్యునరేషన్కి సంబంధించి ఫస్ట్ కొంత ఇలాంటి వాళ్ళకి ముందు కొంత అడ్వాన్స్ అమౌంట్ కింద ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వారానికి ఒక 2 లక్షలు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఒక 50,000 ఎంతో మొత్తం ముందు అడ్వాన్స్ అయితే పే చేస్తుంటారు. అంటే అందరు కంటెస్టెంట్లకి అడ్వాన్స్లు ఇస్తారా అని అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ నాకు ముందే అమౌంట్ కావాలి అని అన్నాడు అనుకో, ఇవ్వాల్సిందే వాళ్ళు. నాకు రెమ్యునరేషన్ మొత్తం నాకు ముందే ఇవ్వండి, మీరు ఎన్ని వారాలు ఉంటారో తెలియదు కదా అని చెప్పేసి అని అనుకో, లేదు నాకు ఇంత అమౌంట్ కావాలి నాకు అని అన్నాడు అనుకో, అతను కావాలని అనుకుంటే అంత అమౌంట్ ఇచ్చి అతను తీసుకుంటారు. అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారని అంటే నామినేషన్ ఎలిమినేషన్ ఈ విషయంలో మనకి వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రెమ్యునరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 1వ వారంలోనో 2వ వారంలో పంపేశారంటే వేస్ట్ కదా. సో అందుకని ఏంటంటే ముందు డబ్బులు ఇచ్చి ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసి తీసుకున్న వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని వారాలు అయితే సీజన్ అయిపోయిన తర్వాత మనకి అంటే ఈ రెమ్యునరేషన్ ఎలా ఇస్తారు ఏంది ఎలాగనంటే ఆల్రెడీ మనకి బిగ్ బాస్కి హౌస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్లతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటని అంటే మొత్తం బల్క్ అమౌంట్ కింద ఒకేసారి ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ వారానికి 2 లక్షలుగా చెప్పిన ఒక కంటెస్టెంట్ వెళ్ళారు, 5 వారాలు ఉన్నారు, 5 రెళ్ళు 10 లక్షలు తీసుకోవాలి అతనికి. ఆ అమౌంట్ కూడా వెంటనే ఇచ్చేసేయారు. అది ఒక్కొక్కరు అంటే కంటెస్టెంట్ వాళ్ళ అగ్రిమెంట్ని బట్టి 1 నెల నుంచి దాదాపు 1 ఇయర్ టైం కూడా పట్టే అవకాశం ఉన్నది. 1 ఇయర్ టైం కూడా పట్టే అవకాశం ఉన్నది అందులో. అంటే కొంత అమౌంట్ 80% ముందు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అంటే పర్సన్ బట్టి మన అంటే ముందు ఇతనికి 80% ఇస్తాం, ఇతను 60% ఇస్తాం, ఇక్కడ 90%. అంటే అందరికి రెమ్యునరేషన్ అనేది అందరికి ఒకటే లెక్కలు అందరికి అంటే పర్సన్కి మారిపోతుంటుంది, పర్సన్కి రెమ్యునరేషన్ మారిపోతుంటుంది, వాళ్ళ కాల్ షీట్లు బట్టి మారిపోతుంటుంది. నేను ఒక్కొక్కరు వచ్చేటప్పుడే నేను 5 వారాలే ఉంటాను, నేను తర్వాత నాకు పెద్ద సినిమా ముందు నేను అందులోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్ టైం హరితేజ లాంటి వాళ్ళు అక్కడ సినిమాలు ఒప్పుకుని కూడా బిగ్ బాస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. లేదనంటే నేను ఈ వారం వరకే వస్తాను, మన ఫస్ట్ సీజన్లో ఒక అతను కూడా మధ్యలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి అడిగినప్పుడు మళ్ళీ రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వటము, తర్వాత రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ రెమ్యునరేషన్ లెక్కలను కనుక చూస్తుంటే పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఈ మొత్తం ఒక 10 వారాలు కానీ లేదనంటే 5 వారాలు ఉన్నప్పుడు ఏం చేస్తారని అంటే ఒక 80% వరకు వాళ్ళు ఇచ్చిన అంటే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన 1 నెల నుంచి ఒక ఏడాది లోపలనే వాళ్ళకి ముందులోనే చెప్తారు ఎంత మీకు ఏ టైంలో ఇస్తాము అని చెప్పేసి. ఒకవేళ ఫైనల్ టాప్ 5 కంటెస్టెంట్లు అయినప్పుడు కూడా వాళ్ళు 15 వారాలు ఉన్నారని అనుకుందాం, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే 15 వారాలు అయిన తర్వాత అప్పటికి వాళ్ళు బయటకు వచ్చిన ఒక 1 మంత్ లోపల ఒక 80% వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్లో కొంత అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు, తర్వాత 15 వారాలు అయిన తర్వాత ఒక 80% వరకు వాళ్ళకి ఇస్తారు. మిగతా అమౌంట్ ఏంటంటే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం 1 నెలలో ఇస్తామన్నా, 2 నెలలు ఇస్తామని, లేదంటే 6 నెలలోన, అంటే ఒక మరీ ఏడాది వరకు అయితే చాలా రేర్గా జరుగుతుంది. అంటే అది ఎలా జరుగుతుంది అని అంటే ఈ ఏడాది వరకు ఎందుకు అగ్రిమెంట్లో పెట్టుకుంటూ వచ్చానంటే వీళ్ళకి వాళ్ళ ఇప్పుడు స్టార్ మార్క్కి సంబంధించి ఏదైనా టీవీ షోస్ ఉన్నాయని అనుకోండి, వాళ్ళు ఈ టీవీ మనం అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళే ఇందులో వస్తూ ఉంటారు మనకి టీవీ షోలు. దాదాపు ఒక్కొక్కరు అయితే 3 ఏళ్ళ వరకు కనపడుతూ ఉంటారు.
సో వీళ్ళని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడే మీరు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వేరే ఛానల్లో ఎక్కడ కనిపించకూడదు, లేదనంటే మీరు వేరే షోలకు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు దానికి స్టిక్ అయి ఉంటారు. అయ్యే వరకు కూడా అగ్రిమెంట్ అయ్యే వరకు కూడా ఆ స్టార్ మా ఛానల్లోనే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ రెమ్యునరేషన్ సెపరేట్. సో ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా 20%, 80% ముందు ఇచ్చేసింది తర్వాత ఆ 20% అనేది తర్వాత ఇస్తూ ఉంటారు. సో అలా రెమ్యునరేషన్ అనేది అందరికీ ఒకేలాగా అయితే అది ఈ సీజన్ అనే కాదు, ఏ సీజన్లోనే ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సీజన్ లో ఉన్న 14 మందిలో అసలు ఎవరికి ఎంతెంత ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నారంటే జనరల్ గా ఊహాగానాల ప్రకారం అదే ఊహాగానాల ప్రకారం అని అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్లు, మాజీ కంటెస్టెంట్లు ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళని మనం కంపేర్ చేసి చెప్తే ప్రజెంట్ ఉన్న ఈ 14 మందిలోని కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి విష్ణుప్రియ అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే ఆమె అసలు రాసి పెట్టుకొని నేను అసలు బిగ్ బాస్ అసలుకే అడుగు పెట్టను, అప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేయాలంటే చేసుకోండి అని చెప్పేసి అని అన్నది. మరి ఆమె ఎందుకు మళ్ళీ బిగ్ బాస్లో ఎందుకని అంటే రాసి పెట్టుకోండి అన్న ఆమె మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అని అంటే ఆమెకు ఆటోమేటిక్గా అంటే ఆ మాటను బట్టే కాదు, ఉన్న వాళ్ళలో కొంత మిగతా ఈ కన్నడ ఆర్టిస్టులతోటి లేదంటే హౌస్లో ఉన్న మిగతా వాళ్ళతోటి కంపేర్ చేస్తుంటే కొంచెం అందరికీ తెలిసిన అమ్మాయి ఎవరని అంటే ఈమె ఉన్నది, విష్ణుప్రియ ఉన్నది. ఆమెకంటే పెద్ద సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఈమె కనిపించకుండానే ఆమెకి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వచ్చేమో, కానీ ఉన్న వాళ్ళలో ఈమె ఉన్నది. పైగా షోలు కూడా అవి చేస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళలో చూస్తే మనకి విష్ణుప్రియ ఉన్నది. ఆమెకి వారానికి అంటే వారం లెక్కన ఉంటుంది కాబట్టి వారానికి 4 లక్షల వరకు ఉన్నదని చెప్పేసి అని అంటున్నారు. అంటే గతంలో కూడా వెళ్ళినంటే సీజన్కి ఈ రెమ్యునరేషన్ లెక్కలు అనేవి మారిపోతూ ఉండంటాయి కాబట్టి ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి విష్ణుప్రియ అని చెప్పాను. అంటే మొత్తం మనం హౌస్లోకి వెళ్ళిన 14 మంది లిస్ట్లో కనుక మనం 1 by 1 అంటే హౌస్లోకి అడుగుపెట్టిన నెంబర్స్ని బట్టి నెంబరింగ్ని బట్టి చూస్తే మనకి యష్మి గౌడ ఉన్నారు. ఆమెకి వారానికి 2 లక్షలు అని అంటున్నారు. అంటే పర్ డే చూస్తే దాదాపు 28,000 వరకు ఉన్నది ఆమెకి, యష్మి గౌడ్కి పర్ డే. తర్వాత నిఖిల్ ఉన్నారు, ఆయన కూడా 2,25,000 వరకు ఉన్నది వారానికి. అంటే రోజు చూస్తే అది 32,000 ఉన్నది దాదాపు వరకు. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్ అభయ్ నవీన్, ఇతను కూడా యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఇప్పుడే ఆర్టిస్ట్గా కూడా నిలదొక్కుంటున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, సినిమాల్లో కూడా చేస్తున్నాడు. ఇతను కూడా వారానికి వచ్చేసి 2 లక్షల వరకు ఇస్తున్నారు. అలాగే పర్ డే చూస్తే దాదాపు 28,000 వరకు ఉన్నది. అలాగే సీరియల్ నటి ప్రేరణ కంబం, ఈమెకు కూడా వారానికి 2 లక్షల వరకు ఇస్తున్నారు. ఆమె డే చూసుకుంటే 28,000 ఉన్నది. అలాగే సీనియర్ నటుడు ఆదిత్యవం, ఈయన చాలా సినిమాల్లో చేసిన అంటే ఆదిత్యవంది సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. మన ఈ విష్ణుప్రియ తర్వాత సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ కింద ఆదిత్యవం ఉన్నారు. ఆయనకు వారానికి 3 లక్షలు అని అంటున్నారు. అయితే రోజు పర్ డే చూస్తుంటే దాదాపు 42,000 వరకు ఉన్నది. అలాగే సోనియా ఆకుల, ఈమె కూడా వారానికి అంటే ఈమె చేసింది కరోనా వైరస్ ఆ టైంలో ఆర్జీవీ సినిమాలో నటించింది. పెద్దగా షోలు వాటిల్లో కూడా ఈమె కనిపించట్లేదు, నెక్స్ట్ సినిమాలు కూడా ఏం చేయట్లేదు కాబట్టి ఈమె కొంచెం రెమ్యునరేషన్ ఉన్న వల్ల కొంచెం తక్కువగానే కనబడుతుంది. ఈమెకి 1,50,000 అని అంటున్నారు. అండ్ పర్ డే చూసుకుంటే 21,000 వరకు అవుతుంది. అలాగే బెజవాడ బేబక్క, ఈమె కూడా మనకి ఈమె సినిమాల్లోని కానీ వీటిల్లో కానీ నటించలేదు, కానీ ఈమెకు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ ఉన్నది. బేబక్క యూట్యూబ్లో కూడా ఆమె పాపులర్ అవటం, పైగా ఫాలోవర్స్ కూడా ఈమెకి ఎక్కువ ఉండటం, కొంచెం సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన ఆమె కావడంతో ఈమె కాకపోతే సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఏం నటించకపోతుంది. ఈమె కూడా సేమ్ ఆకుల సోనియాకి ఎంతైతే ఇస్తున్నారు అంతే బేబక్కకి కూడా 1,50,000 ఉన్నది. ఆమెకి రోజుకి వచ్చి 21,000 అవుతుంది దాదాపు. అలాగే శేఖర్ భాష, ఇతను కూడా అంటే అనూహ్యంగా ఇతనికి ఇప్పుడు అభయ్ నవీన్ కానీ నిఖిల్ కానీ వీళ్ళకంటే కూడా ఇప్పుడు శేఖర్ భాషకి వారానికి వచ్చి 2,50,000 ఇస్తున్నారు. రోజుకి అతనికి దాదాపు 35,000 అవుతుందని. అంటే శేఖర్ భాషకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇంత ఎక్కువైనాడంటే ఒక నెల 2 నెలల ముందు కనుక శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లోకి వచ్చుంటే కనుక అతనికి ఇంత రెమ్యునరేషన్ ఉండేదేమో కాదు. ఎందుకనంటే ఈ లావణ్య ఈ ఎపిసోడ్ తోటే ఇతను బాగా పాపులర్ అయ్యాడు కాబట్టి ఏ
టీవీ షోలు చూసినా ఇతనే కనిపిస్తున్నాడు కాబట్టి అంటే ఒక టర్న్ అంటే ఒక అది మంచో చెడో ఏదో తెలియదు కానీ అతనికి మాత్రం ఆ ఇష్యూ వాళ్ళకి వీళ్ళకి ప్లస్ అయినా మైనస్ అయినా లావణ్యకి రాజధరునికి అది ఉపయోగపడిందో లేదో కానీ శేఖర్ భాషకి అయితే బాగానే ఉపయోగపడింది. ఈ విధంగా ఉపయోగపడింది. ఆయనకి వారానికి 2,50,000 వరకు ఇస్తున్నారు. అది రోజుకి 35,000 వరకు అందింది దాదాపుగా. అలాగే కిరాక్ సీత ఆమె యూట్యూబ్లో బాగా పాపులర్ అయ్యింది, సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, మొన్న సినిమాల్లో కూడా నటిస్తుంది. కాబట్టి ఆమెకి వారానికి 2 లక్షల వరకు వస్తున్నారు. అది ఆ రోజుకి 28,000 అవుతుంది. అంటే వారానికి 2 లక్షలు అయితే రోజుకి 28,000 అవుతుంది. అలాగే నాగమణికంట ఇతను 10వ కంటెస్టెంట్, ఈయన నాగమణికంట. ఓవరాల్గా మొత్తం 14 మంది కంటెస్టెంట్లోని చూస్తే మనకి ఈయనకి అందరికంటే తక్కువ ఎవరికైనా అంటే నాగమణికంట అని చెప్పేసి అంటున్నారు. ఎందుకనంటే ఈయన 2 సీరియల్స్లో నటించారు. పైగా చాలామందికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈయన పెద్దగా ఎవరికీ తెలియకపోవటము, పైగా సోషల్ మీడియా నుంచి కూడా ఇతను కొన్నాళ్ళు కనిపించకుండా వెళ్ళటం, ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావటం, ఇవన్నీ చూస్తే ఉన్న వాళ్ళలో ఇతనికి కొంచెం అదే అతను ఎంత అనేది మనకి సరిగ్గా క్లారిటీ లేకపోయినా కూడా ఉన్న వాళ్ళలో తక్కువ ఇతనికి అని చెప్పారు. అతనికి వారానికి 1,20,000 అని అంటున్నారు. అది పర్ డే చూస్తుంటే దాదాపు 17,000 అవుతుంది. అలాగే నెక్స్ట్ లోయెస్ట్ చూస్తే మనకి పృథ్వీరాజ్ అనేది 11వ కంటెస్టెంట్. ఇతనికి 1,30,000, మణికంఠకి 1,20,000 అయితే పృథ్వీకి 1,30,000 అవుతుంది. 1,30,000 చూస్తే రోజుకి దాదాపుగా 18,000 అవుతుంది. ఇంకా 12వ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈమెకి ముందు చెప్పుకున్న మనకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పేసి 4 లక్షలు ఉన్నది ఈమెకి. ఆమె అంటే రోజుకి 4 లక్షలు, వారానికి 4 లక్షలు అని అంటే రోజుకి దాదాపుగా 57,000 దాదాపు అవుతుంది. అలాగే డాన్సర్ నైనిక, ఈమె కూడా టీవీ షోలు వాటికి చేస్తుంది. అవి కాకుండా స్టేజ్ ఈవెంట్లు ఇవన్నీ చేస్తుంటుంది. ఈమె మనకి టీవీ షోలే కాకుండా ఏమన్నా స్పెషల్ ఈవెంట్స్ అవన్నీ జరిగినప్పుడు కూడా డాన్స్ చేస్తుంటుంది. కాబట్టి ఈమె కూడా బిజీగానే ఉన్నది ప్రజెంట్. అందుకని ఈమెకి కూడా రెమ్యునరేషన్ ఎక్కువే ఉంది, 2,20,000 వరకు ఉన్నది ఈమెకి. పర్ డే చూస్తుంటే దాదాపు 31,000. అలాగే లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నబీల్ అఫ్రిది. ఇతనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే యూట్యూబ్లో కూడా ఇతనికి ఫాలోవర్ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇతను అంటే రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని బట్టే మనకి రెమ్యునరేషన్ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. కాబట్టి ఇతను కూడా దాదాపు వారానికి 2 లక్షలు ఉన్నది. పర్ డే చూస్తుంటే 28,000, దాదాపు 28,000 ఉన్నది. సో మొత్తం ఈ 14 మంది కంటెస్టెంట్ లిస్ట్లో మనకి హైయెస్ట్ విష్ణుప్రియ ఉన్నారు, లోయెస్ట్ ఇదని. ఇది ఏందనంటే మన ఎవరికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు ఏందనంటే వాళ్ళు ఇప్పుడే కదా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ కాదు, ముందు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చెప్పరు. కాకపోతే ఇంతకు ముందు మన కంటెస్టెంట్లుగా వెళ్ళిన వాళ్ళకి ఎంత ఇచ్చారు ఏంది అని చెప్పేసి వాళ్ళని తెలుసుకొని వాళ్ళని బట్టి మనం ఒక అంచనా వేసి చెప్పడం తప్పే పర్టికులర్గా వీళ్ళకి ఇంతే విష్ణుప్రియకి 4 లక్షలు ఉన్నాయేమో చెప్పలేము, 8 లక్షలు కూడా తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఒక అంత ఇస్తారా అని చెప్పేసి అని అనుకోండి. అంటే ముందెళ్ళిన వాళ్ళకి ఒక 3 లక్షలు ఇచ్చారని అనుకుందాం. ఈమె కొంచెం అయ్యింది, 1 ఇయర్ దాటేసింది, ఈమె ఇన్కమ్ ఇంత వస్తుంది కాబట్టి ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇచ్చారు, ఇలా చెప్పడం తప్పితే పర్టికులర్గా వీళ్ళకి ఇంతే ఇచ్చారు అని చెప్పేసి మనమేమి ముందు ఊహించలేము. మనకి ఆ ఊహాగానాలను బట్టి చెప్తే మనకి హైయెస్ట్ అయితే విష్ణుప్రియ ఉన్నారు, లోయెస్ట్ అయితే మనకి నాగమణికంఠ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇలా రెమ్యునరేషన్ ఇలా ఉంది. అంటే మనం చూసుకుంటే ప్రైజ్ మనీతో కంపేర్ చేస్తే ఇవే ఎక్కువ వచ్చేలా అంటే మనం ఈ 2 లక్షలు ఇప్పుడు 4 లక్షల దగ్గర ఆగిపోరు కదా. ఈమె ఇప్పుడు విష్ణుప్రియ మొత్తం 15 వారాలు ఉన్నాయి అనుకో, 15 × 4 లక్షలు ఇలా మొత్తం ఇదంతా. అవే కాకుండా లాస్ట్ లో మళ్ళీ ఈ కార్లని ఇవన్నీ ఉంటాయి. అంటే కేవలం రెమ్యునరేషన్ ఎంత అయితే అంటే మొత్తం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ రెమ్యునరేషన్ ఎంత వచ్చినా కూడా మనకి లాస్ట్ మన కంటెస్టెంట్లు కానీ విన్నర్స్ కానీ వీళ్ళంతా రెమ్యునరేషన్ దాంట్లో అంటే ప్రైజ్ మనీలో దాదాపుగా అంటే 50 lakhs వస్తే దాదాపుగా అందులో మనకి 32 lakhs వరకు చాలా వరకు పోతుందని చెప్పేసి అని చేతికి వచ్చేది 30 ఎంత వస్తుంది, 28 సన్నీ చెప్పిందని మాకు 28 ఎంతో చేతికి వచ్చిందని, మిగతాదంతా ట్యాక్స్ రూపంలోనే పోయిందని చెప్పేసి అని అన్నారు.
సో ఈ రెమ్యునరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15 వారాలు ఉన్నారు, వాళ్ళకి ఒక 60 లక్షలు 70 లక్షలు వచ్చిందన్నమాట. అందులో ట్యాక్స్ సగానికి సగం. ఎందుకనంటే వాళ్ళు మొత్తం 60 లక్షలు అంటే 60 లక్షలు పట్టుకొచ్చింది అనమాట ట్యాక్స్ పోతుంటే సగానికి సగం. అంటే మనం బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు మనం వెళ్తున్నామని ఈ ఖర్చులు లేదని అంటే అక్కడ ఉండడం, అక్కడ జర్నీలోని వారానికి డ్రెస్సులు, వాళ్ళకి షాపింగ్, ఈ డ్రెస్సులు ఖర్చులు ఇవన్నీ పోగా మనకి చాలా సగం మన రెమ్యునరేషన్లో సగానికి సగం ట్యాక్సులు పోతే మిగతా సగంలోనేమో ఈ ఖర్చులు పోతుంటే ఇంకా అంటే మనం చెప్పుకోవడానికి ఇంత బల్క్ అమౌంట్గా 60 లక్షలు 70 లక్షలు అని అనుకోవచ్చులే. కానీ అది పైగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో కొంత అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ కింద ఇస్తారు, తర్వాత మళ్ళీ ఒక 80% కొంత ఇస్తారు, తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత లాస్ట్లో 1 year లేదంటే 6 months తర్వాత ఇంకో 20% మిగతా ఇస్తారు. సో వెళ్ళంగానే మనకి సూట్ కేసుతో ఇలాగ ఈ డబ్బులు ఇచ్చేస్తారు, రాగానే ప్రైజ్ మనీ ఇచ్చినట్టు ఆరు నాగార్జున పట్టుకొచ్చి సూట్ కేసు ఇదిగో అని చెప్పేసి అలా సూట్ కేసు అంత సీనే ఉండదు అక్కడ. సో మనకి రెమ్యునరేషన్ అయితే మన వర్డ్స్ చెప్పడానికి ఇంత ఫిగర్ అయితే మనకి గట్టిగా కనపడుతుంటది, కానీ చేతికి వచ్చినప్పటికి మాత్రం అంత ఉండదు. అయితే వాళ్ళు ఆడిన దానికి ఆ 15 వారాలు వాళ్ళు హౌస్లో అంత జర్నీ చేసిన దానికి అవన్నీ చూస్తే కనుక వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా అది మొత్తం ఈ ఖర్చులు అవన్నీ చూస్తే మనకు ఫైనల్గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత తక్కువ అమౌంట్ లాగా వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా అది తక్కువ అమౌంట్ లాగే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే వాళ్ళు హౌస్ నుంచి వచ్చినప్పుడు నిజంగానే ఒక 60 లక్షలు 50 లక్షలు బ్రీఫ్ కేసులో పెట్టేసి ఇచ్చి ఇగో అని చెప్పేసి ఇచ్చేసారని అనుకో, ఇంత అమౌంట్ అని అనుకోవచ్చు. కానీ అది ఏందనంటే అలా అడ్వాన్స్ కొంత ఇస్తారు, తర్వాత మధ్యలో 80% కొంత ముందు ఇచ్చేస్తారు, మిగతాది అలాగా దఫాలుగా ఇవ్వడం వల్ల అది ఏమవుతుందంటే కనిపించదు, కనబడిన ఖర్చులు ఎక్కువైపోతుంటాయి. మెయిన్ స్టార్టింగ్లో కొంత ఖర్చు అవుతుంది, మధ్యలో వాళ్ళ డ్రెస్సులకి వీటికి ఖర్చులు అవుతాయి, తర్వాత లాస్ట్కి వచ్చినప్పటికి వీళ్ళు సరే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక సరే 15 వారాలు ఉన్నారని అనుకుందాం, ఒక అన్ని ట్యాక్సులు పోను 50 లక్షలను 20 లక్షలు చేతికి వచ్చిందని అనుకుందాం. 20 లక్షలు అట్టుకుని ఆ 15 వారాలు బయటకు వచ్చిన తర్వాత వీడికి ఆటోమేటిక్గా క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ని వాడు కాపాడుకోవడం కోసం ఏం చేస్తుంటారు, ఆ 20 లక్షలకి ఇంకొక 20 లక్షలు ఖర్చు పెట్టిన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఎందుకనంటే బయటకు వచ్చిన తర్వాత వాడు ఒక ఫ్యాన్స్ని కలుస్తుంటారు, ఫ్యాన్స్ మీట్లు అంటారు, మళ్ళీ వాళ్ళ వెహికల్స్ అని అంటారు, వాళ్ళ భోజనం ఖర్చులు అని అంటారు. ఇలా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వెనక 4-5 సెక్యూరిటీ కావాలి, బాడీ గార్డ్స్ ఉండాలి. మళ్ళీ ఇప్పటికైతే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయించుకుంటారు కొంతమంది అయితే ఆ బాడీ గార్డులు. అది అంటే హడావుడి కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇది ఏందో తెలియదు. కానీ అంటే మనకే ఎలాగైతే జీతం పెరిగిన ఖర్చులతో పాటు ఎలాగే ఖర్చులు పెరుగుతుంటాయో వాళ్ళకు కూడా రెమ్యునరేషన్ పెరుగుతూ ఉండొచ్చులే. కానీ వాళ్ళకి ఖర్చులు అయితే బిగ్ బాస్కి వెళ్ళి నేను మొత్తం డబ్బు అంతా పట్టుకుని వచ్చి ఈ డబ్బు ఇలా చేసిన చాలా తక్కువ మంది ఉండుంటారు. అంటే ఫ్లాట్ కొనుక్కున్నానని, ఇల్లు కొనుక్కున్నానని, లేదనంటే మా అమ్మకి అవి చేశానని ఈ చేశానని చెప్పి. ఇప్పుడు పల్ల ప్రశాంత్ లాస్ట్ టైం నేను ఇచ్చిన ప్రతి రూపాయి రైతులకి ఖర్చు పెట్టేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి అన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన సరే అంటే 1-2 సందర్భాలు ఇచ్చారు, ఇప్పటికీ ఆయన ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేయలేదు, ప్రైజ్ మనీ అంది ఏమైందంటే ఇచ్చిన ఆయనకి 50 లక్షలు ఇస్తాను, ఈ ఫిగర్ అమ్మ బాబాయ్ 50 లక్షలు అని అనుకున్నా, ఇచ్చిన అంటే 15 లక్షలేమో అందులో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, తర్వాత మిగిలిన 35 లక్షలను మొత్తం ట్యాక్స్లు గీక్స్లు అన్నీ పోయినా అతనికి 16 లక్షలు 17 లక్షలు వచ్చింది. సరే ఇతను బయటకు వచ్చిన తర్వాత ఈ వెనక ఈ హడావుడి ఈ హంగామా ఇదంతా మనోడు పెట్టుకుంటున్నాడు. సో ఇదంతా దీనికి ఖర్చులు ఆటోమేటిక్గా అయిపోతుండంటే నువ్వు 35 లక్షలు ఇస్తావు కదా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. అంటే అతను అన్నాడు ఇప్పుడు హౌస్లో అంతమంది ఉన్నారు, అందరినీ కాదని చెప్పేసి నిన్నే ఎందుకు కోచింగ్ చేస్తున్నారని అంటే నువ్వు అన్నావు కాబట్టి, పైగా అదే ఆ సింపతి వర్కౌట్ అయింది కాబట్టి రైతు సింపతి తోటి గెలిచాడు అన్న దాని మీద అందరూ అతనికి ఓట్లేశారు కాబట్టి గెలిచాడు. కానీ మాట నిలబెట్టుకోలేకపోయాడని అంటే అది అమౌంట్ అనేది బల్క్ అమౌంట్ కింద ఉండదు, అది ట్యాక్స్ రూపంలోనే మనం క్వశ్చన్ చేయడానికి బాగుంటుంది. ఇస్తానను ఎందుకు ఇవ్వలేదు, ఖర్చు ఇంత డబ్బు వచ్చింది కదా ఏం చేసామని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల ఖర్చులు ఉంటాయి, ఖర్చులు అన్నట్లుగానే ఈ రెమ్యునరేషన్ కూడా వాళ్ళు వెళ్ళటము వాటితోటి ఖర్చులు కూడా బ్యాలెన్స్ అయిపోతాయేమో అని అనుకుంటున్నాను నేను. కొంతమంది అయితే ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆ బిగ్ బాస్కి వెళ్ళింది. అయితే దీనికి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇన్కమ్ యాడెడ్ ఇన్కమ్ ఉంటుంది.
ఎలాగనంటే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన క్రేజ్ వల్ల సినిమాల్లో అవకాశాలు రావచ్చు, లేదనంటే మెయిన్ వీళ్ళకి ఏందనంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అని, సెల్ ఫోన్ షాపులు ఓపెనింగ్ అని. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది ఇప్పుడు ఇనయ్య కానీ లేదంటే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కానీ చాలా మంది కూడా ఈ షాపింగ్ వెళ్తుంటారు, లేదనంటే ఏదైనా ఈవెంట్లు జరిగినప్పుడు ఇలాగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు డేకి వచ్చేసి వీక్ వచ్చేసి 2 lakhs ఇచ్చుకుంటారు, కానీ వాళ్ళు అక్కడ ఈవెంట్కి వెళ్ళారు అంటే 1 dayకే సంపాదిస్తారు వాళ్ళు. సో ఇది ఏందనంటే ఇప్పుడు మనకు ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక పెట్టుబడి పెట్టడం ఎలాగైతే అని అనుకుంటామో, సో బిగ్ బాస్కి రావడం వల్ల ఇది ఒక పెట్టుబడి, మనకు వచ్చిన రెమ్యునరేషన్ వాళ్ళకి పెట్టుబడి కింద పెడితే తర్వాత సంపాదించుకుంటూ ఉంటారు. సో రెమ్యునరేషన్ లెక్కల్లో మనకి మొత్తం ఓవరాల్గా ఈ స్ట్రాటజీ ఏంది, ఎలా తీసుకుంటారు మొత్తం అంతా ఇది. సో ఇలా అయితే నడుస్తుంది. సో ఓన్లీ రెమ్యునరేషన్ నమ్ముకుంటే అంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏం మిగలదు, బట్ ఆ క్రేజ్ యూజ్ చేసుకొని తర్వాత అవకాశాలు వచ్చే వాళ్ళు బాగా సెటిల్ అవుతారు, లేని వాళ్ళు ఇంకా కొంచెం అలాగలా నడిపిస్తుంటారు అంటారు. సో మొత్తానికైతే ఈ రెమ్యునరేషన్స్ ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి 14 మంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.